మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కొన్ని మనం నిలవాలి, అవి మన జీవితంలో ఉండాలని ఆశపడతాం, కానీ అవి నెమ్మదిగా నేలకు కూలిపోతాయి. మీ జీవితంలో అలా అయిందా ఎప్పుడైనా? మనం ఆశపడినవి మనతో ఉండవు, అవి నేలకు కూలిపోతాయి, కిందకి పడిపోతాయి. ఇదేంటి కిందకు పడిపోయిందని చెప్పి ఆలోచించే లోపే అది భూమిలో కలిసిపోతుంది. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక విత్తనానికి ఉన్న బలం మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. అది నేలలోనే మొలుస్తుంది, అది నేలకు వెళ్ళాల్సిందే. ఎప్పుడైతే ఒక విత్తనము నేలలోకి వెళ్తుందో అది ఒక పంట అయిపోతుంది సంగమా. అది నీవు అనుకున్న ఆలోచనకి భిన్నంగా కొత్త ఆలోచన అయిపోతుంది. అది నువ్వు చూసింది కేవలం విత్తనమే, కానీ దాన్ని బయటకు వచ్చేది, దాని నుంచి వచ్చే మొలక ఒక వృక్షం అయిపోవచ్చు, ఒక చెట్టు అయిపోవచ్చు. దానిపైన ఆకాశ పక్షులు వాలి సమృద్ధిగా ఉండొచ్చు. అది అనేక మందికి దాహం తీర్చొచ్చు, ఆకలి తీర్చొచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు. అది ఈరోజు అనుకుంటున్నారు ఇంకా పడిపోయింది, కిందకి లెగదని, ఇంక అవ్వదని. దేవుని రాజ్యంలో దేవుని లేఖనాలు చెప్తున్నాయి, ప్రతిదీ కూడా ప్రభు మీద ఆధారపడి వెళ్తున్నప్పుడు పడిపోయిన దాన్ని కూడా, పోయింది కూడా రెండంతలకు వెనకిస్తాడు దేవుడు. యోబు గురించి మనకు తెలుసా? తన భార్య ఒక మాట అంటుంది, ఇంతకు కోల్పోయిన తర్వాత కూడా అవసరమా నీకు దేవుడు? ఇంత నువ్వు కృంగిపోతున్న సమయంలో, చిల్ల పెంకు పట్టుకొని గీక్కుంటున్న సమయంలో, గోక్కుంటున్న సమయంలో అవసరమా దేవుడు నీకు? ఒకసారి ఆ దేవుణ్ణి నువ్వు శపించడం నేను చూడాలంతే. దేవుడు నీకు శపించడం చూడాలి. బాగున్నప్పుడు చూసారా, కుటుంబం ఉంటుంది పక్కన, బాగున్నప్పుడు అందరూ ఉంటారు. బాగున్నప్పుడే కదా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ డప్పులు కొడతారు. బాబు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత మంచివాడువో, నువ్వు నీలాంటి వాడు లేడు సార్. ఒకవేళ బాగోపోతే ఇంక లేదు, ఇంకా డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతారు, ఇంక మనతో ఇప్పుడు మాట్లాడడానికి ఇష్టపడరు. నేల కూలిపోయిన విత్తనంగా ఈ వ్యక్తి జీవితం ఉందని గుర్తుపెట్టుకోలేని సమయం. అందరూ అన్నారు యోబ్ చాప్టర్ ఫినిష్ అయిపోయింది, యోబ్ జీవితం అయిపోయింది. మీకు మాట చెప్పిన, యోబ్ లైఫ్ చాప్టర్ 1 అయిపోవాలి. యాక్చువల్గా చాప్టర్ 1 మొత్తం నేల కూలిపోయింది యోబ్ లైఫ్. కానీ యోబ్ లైఫ్ ఎంత లేపాడు తెలుసా దేవుడు? యోబ్ లైఫ్ని ఎలా లేపాడు చెప్పనా? ఎన్నో చాప్టర్స్ తర్వాత చూస్తే యోబ్ బ్రతికున్నాడు. ఏమైతే కోల్పోవడానికి రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. యోబ్ లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి కోల్పోయిన దాన్ని వెనక తిరిగి ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఈరోజు ఒక విత్తనం కింద పడిపోయిందా మీ జీవితంలో? ఏదైనా ఒక సమస్య కిందకి పడిపోయిందా? అది ఫలించబోతుంది. దేవుని మీద ఆధారపడ, దేవుని మీద ఆనుకోండి, దేవునిపైన శ్రద్ధ నిలపండి. ప్రభువా నీకు అప్పగించుచున్నాను విషయం అని చెప్పి ఆయన పైన ఆధారపడండి. ప్రభు మొత్తం అంతటిని మార్చిపోతున్నాడు. మార్చే దేవుడు, నిన్ను పైకి తీసుకొచ్చే దేవుడు, కార్యాలు నీ కొరకు స్థిరపరిచే దేవుడు, నీవు అనుకుందానికన్నా ఊహించిందానికన్నా అత్యధికంగా చేసే దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన కదిలితే ఎవరు ఆపగలరు చెప్పండి? ఆయన ఆలోచనలో కదిలితే చాలు, ఇంకెవరిని ఆపగలరా? అలాంటి ఆయన నీ కోసం కదిలి భూమి మీదకి వచ్చాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉండొచ్చేమో, కానీ వాటి మధ్యలో దేవునిపైన ఆధారపడడానికి నువ్వు ఇష్టపడాలి. ఈరోజు అట్టి కృప దేవుడు మీకు కలుగు చేయునుగాక. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. పడిపోయిన విత్తనాన్ని పడిపోనివ్వండి, పడిపోయిన పరిస్థితిని కింద పడిపోనివ్వండి. ఏ అధికారి ప్రవర్తించిన, ఏ వ్యక్తి ప్రవర్తించిన, ఎలాంటి సమస్య ఎదురైనా ఆ విషయాన్ని కింద పడిపోనివ్వండి. కంగారు పడద్దు, అది త్వరలోనే మొలకెత్తబోతుంది, అది గొప్ప పంటగా మారిపోతుంది. నీకు ఆశీర్వాదం కానీ కీడు కాదు, అది నీకు మేలే కానీ కీడు కాదు. గుర్తుపెట్టుకో, ప్రభువు నీ కొరకు మేలునే దాచించాడు, కీడు కాదది. ప్రభు నీ కొరకు మేలు దాచించాడు, ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆ కార్యాలతో మీరు నింపబడాలని ఆశపడుతున్నాడు ఆయన. అట్టి కృపతో మీరు ఆదరించబడి ముందుకు నడిపించబడుతురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలను మీరు ఆదరించి, ఆరోగ్యం ఇచ్చి, బలపరిచి, నెమ్మదిచ్చి మీరు నడిపించుచున్న తీరు బట్టి నీకు వందనాలు. మేము అలిసిపోయి ఆగిపోతాం ఎన్నో చోట, కానీ నీవు అలా వద్దని ముందు కొనసాగన్న ధైర్యం మాకు ఇచ్చుచున్నావు.
నీపైన ఆధారపడుతూ నీ వాక్యం ఎక్కువ తీసుకున్నప్పుడు తెలియని ఆదరణ, తెలియని ధైర్యం, తెలియని సమాధానం మాకు విస్తరిస్తుంది. ఎక్కువగా నీ మాట మీద ఆధారపడే వ్యక్తులుగా చేయండి నీ బిడ్డలు. ఒకవేళ వారు ఈ మధ్యకాలంలో కోల్పోయే మీద ఆ కోల్పోయిన దాంట్లో రెండంతలకు వెనక్కి ఇవ్వబోతున్న దేవా నీకు స్తోత్రం. నీ కార్యం జరిగించి నీ బిడ్డలకు ఆదరించి నడిపించబడుతుంది. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు కోల్పోయిందంతటినీ కూడా రెండంతలుగా దేవుడు వెనక్కి తీసుకొస్తున్నాడు. ఆ పడిపోయిన విషయాన్ని పడిపోయి అలా ఉన్ని ప్రభు దానికి చిగురు ఇవ్వబోతున్నాడు. God bless you. See you tomorrow. God bless you.